దోసకాయ పచ్చడి చేస్తాను. చెక్కు తీసుకుంటున్నా దోసకాయది. చెక్కు తీసినాను. ఇది చేదు చూసుకోవాలి, దోసకాయ చేదు ఉంటుంది, గింజలు దీన్ని చూసి చేసుకోవాలి. చిన్న ముక్కలు కోసినాను దోసకాయ, చిన్న చిన్న సైజు. నూనె వేస్తున్నా. ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నా. దోసకాయ చేదు చూసి చేసుకోవాలి. దీంట్లోనే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని శనగపప్పు, మినప్పప్పు, కొన్ని మెంతులు, ఒక 3 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. నేను నువ్వులు వేసి చేస్తాను. కొత్తిమీర దీంట్లోనే వేసిన, చింతపండు కొంచెం, నేనైతే నువ్వులతో చేసుకుంటాను, మీరు పల్లీలతో కూడా చేసుకోవచ్చు. అయిపోయింది. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుంటున్నా. చల్లగా అయిపోయింది, మిక్సీ జార్లో తీసుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసి మిక్సీ పడుతున్నా. మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పడుతున్నా. మెత్తగా పేస్ట్ లాగా కొట్టాను. ఇప్పుడు కొన్ని ముక్కలు వేసుకున్నా. సగం వేస్తా, సగం వేయను మిక్సీకి. దోసకాయ ముక్కలు, ఈ దోసకాయ కూడా సగం కచ్చాపచ్చి చేసినాను, మొత్తం పేస్ట్ లాగా చేయలేదు. కొన్ని దోసకాయ ముక్కలు ఇలా వేస్తున్నాను, తింటుంటే పండ్లకు తగలాలి. నేను గింజలతోనే చేస్తున్నా. తాలింపు కాయలు వేసుకుంటున్నా 2 స్పూన్లు. ఇక పోపు గింజలు వేసుకుంటున్నా, పప్పులు ఇట్లా అన్నీ కలిపి. వెల్లుల్లిపాయలు వేసినాను. ఒక 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. తాలింపు అయిపోయింది. దీంట్లో వేస్తున్నా. ఇది బాండిలో వేడికి మంచిగా అవుతుంది. ఇదే బాండిలో వేసి కలిపితే మంచిగా ఇదే ఫ్రై అయిపోతుంది, ఉడికిపోతుంది కూడా, పచ్చివాసన లేకుండా. అయిపోయింది. దోసకాయ పచ్చడి చాలా బాగా కుదిరింది.